హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఒక వీడియోతో వచ్చేసానండి. మన గార్డెన్లో క్రీపర్స్ అయితే ఏమీ లేవు, ఇది ఒక్కటే ఉంది ప్రస్తుతానికి. మనకు ఇప్పుడు సీజన్ కాబట్టి అన్నీ పెట్టాము. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి మన గార్డెన్లో దోసకాయలు అయితే బాగున్నాయండి. దోసకాయలు పెద్ద సైజు, బిగ్ సైజ్ అయినాయి. పండిన మట్టికి కోద్దామని. తర్వాత కొన్ని రిపేరింగ్ పనులన్నీ ఉన్నాయన్నమాట మన గార్డెన్లో. ఈ పైప్ లైన్స్ అవి పాడైపోయినాయి, అవన్నీ శుభ్రం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మరి కావాలి కదా. నెక్స్ట్ కొంచెం అన్నీ ఇప్పుడు రెడీ చేసి పెట్టుకుంటే మనకి కంగారు లేకుండా నీట్గా అన్నీ అరేంజ్ చేసుకోవడానికి బాగుంటుందని ముందు ప్రస్తుతానికి దోసకాయలు అనేవి కోస్తున్నాను నేను. మనకైతే తక్కువ అండి దోసకాయలు వాడడం అనేది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తక్కువగా వాడుతూ ఉంటారు. అలానే కృష్ణా జిల్లా ఇది ఎక్కువగా మనం టమాటా ఎలా యూజ్ చేస్తున్నామో అలా దోసకాయ ఎక్కువ వాడతారండి. నాన్ వెజ్లో వేస్తారు, వెజిటేరియన్ కర్రీస్లో, ప్రతి కర్రీలో కాంబినేషన్గా దోసకాయ వాడుతూ ఉంటారు. మనం ఎక్కువ టమాటా వాడుతూ ఉంటాము. అలవాటైతే ఇది కూడా మనం వేసుకుంటాము. టిఫిన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది ఈ దోసకాయ. నేను ఈ దోసకాయ టమాటా వేసి చేస్తే టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఓన్లీ టమాటా చట్నీ లాగా అనిపిస్తుంది. దోసకాయ స్మెల్ కానీ ఏమీ లేకుండా టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. కొన్ని కాయలు ఉన్నాయి పచ్చి పచ్చిగా, ఒక 4 కాయలు అయితే కట్ చేసేసాను. అలానే పైప్ రిపేర్ సెక్షన్లోకి వచ్చానండి. ఎండకి సమ్మర్లో బాగా పైకి కిందకి తిరగడం వల్ల మనం అంత పైప్ మూలని చుట్టలాకపోయేదాన్ని. ఇలా వదిలేసాను అనమాట. ఎండకి అలా పగిలిపోయింది ఒకసారి. అప్పుడు ప్లాస్టర్ పెట్టాను. మళ్ళీ అది ఎన్ని రోజులు ఉంటుంది, చెమ్మకి అలా తేడా వచ్చేసింది. అది కూడా బాగా పెద్ద సైజు అండి. మన మొక్కలకి నీళ్ళు వేస్తుంటే పక్కింట్లోకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళన్నీ. తిడతారు కదా తెలిస్తే. పైన కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా ఊరుకున్నారు. అందుకని కొంచెం ప్లాస్టర్ వేద్దాము, మళ్ళీ రిపేర్ చేస్తే దీన్ని నెమ్మదిగా ఒక 6 నెలలు గెంటేసామనుకోండి, తర్వాత మళ్ళీ కొత్త పైప్ తీసుకోవచ్చు. ఇప్పుడు 3 లేయర్స్ వస్తుందండి పైపు. అది ఎక్కువగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందంట. ఈసారి చూడాలి. ప్రస్తుతానికి ఈ పైప్ మాత్రం రిపేర్ చేస్తున్నాం అనమాట. మన గార్డెన్ పెట్టుకుంటే అన్ని రిపేరింగ్లు మనకే వచ్చేస్తాయి. చూసారా, ఈ పైప్ అంతా చాలా మట్టికండి పగిలిపోయింది. ఇక్కడ చూడండి, ప్లాస్టర్ ఉండే దగ్గర చాలా తెల్లగా ఉంది. మన స్కిన్ చూసారా, క్లాత్ మనం ఉన్న దగ్గర తెల్లగా అలా స్కిన్ ఉంటుంది. ఎండకి ఎలా కమిలిపోయినట్టు ఉంటుంది, అలానే తయారైందండి పైపు. ఇంతకుముందు ఇంత కలర్లో ఉండేది, తర్వాత ఆ కలర్కి వచ్చిందనమాట. ఇదంతా రిపేరే, మొత్తం రిపేర్ చేసేస్తే మనకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ టమాటా మొక్కలు వేసామండి. పూత వచ్చినాయి, సన్నగా ఉన్నాయి. ఈ పూత వచ్చినాయి అని జాలిపడి వదిలేసామనుకోండి, మనకి సన్నగా ఉండి మనకి క్రాప్ ఎంతో రాదు. దానివల్ల మనం పైన 3G కటింగ్ చేసుకుంటే ఆ సూతలన్నీ కట్ చేస్తూ ఉండాలి. మనం జాలిపడి అయ్యో అనుకుంటే మనకి క్రాప్ రాదండి. పూత వచ్చిందని చూడకుండా మనం కట్ చేస్తూ ఉంటే స్టెమ్ గుబురుగా వస్తుందన్నమాట. ప్రతి స్టెమ్ కూడా నేను కట్ చేసేసాను. అన్నీ పూత వచ్చినాయి, సన్నగా ఉన్నాయి. ఇప్పుడు కట్ చేస్తే గుబురుగా వచ్చినట్టు మళ్ళీ చూపిస్తాను మీకు. కొన్ని మధ్యలో ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ పోయినాయండి. మధ్యలో అన్నీ ఖాళీ అన్నీ ఫుల్ చేసేసేయాలి. అప్పుడు చేస్తేనే బాగా వస్తాయి. తర్వాత నెక్స్ట్ బెండ్ అండి. బెండ్ కూడా సీడ్స్ పెట్టాము, అవి కూడా మొక్కలు వస్తున్నాయి. నేను పెట్టినవి రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి పెట్టాను. ఈ పాతవి 2 ఉంచాను. ఏ సంబర్లో అన్నా వేసుకోవచ్చు కదా. అలానే వంగండి, వంగ కూడా గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ ఉంటాయి కదా, అవి 2 కలర్స్ వేసాము. ఈ బెండలో కూడా మా ఫ్రెండ్ దగ్గర 2 రకాలు ఉన్నాయి, వెళ్తే తీసుకురావాలి. స్టార్ ఒకటి, ఏనుగు దంతం బెండ ఒకటి ఉందండి. అది బాగా బిగ్ సైజు. మన ఒక బెండకాయ అది 3 బెండకాయలు వచ్చేటట్టు ఉంటుంది అనమాట. ఈసారి తీసుకురావాలి. అవి వెళ్ళినప్పుడు కుదరలేదు, వెళ్ళలేదు. వెళ్తే ఈసారి కంపల్సరీ తీసుకురావాలి. స్టార్ కూడా ఎప్పటి నుంచో వేయాలనుకుంటున్నాం. అలా రెడ్ అనుకున్నాను, రెడ్ వేసాను అనమాట. వేస్తే ఆ 2 కూడా వేసుకుంటే మనకి 4 వెరైటీస్ ఉంటాయి అప్పుడు మన గార్డెన్లో. ఒకసారి ఇస్తే చాలండి, సీడ్ మనమే దాయొచ్చు, మళ్ళీ సరికి ఎవరికైనా ఇవ్వచ్చు కూడా. నెక్స్ట్ మనం చేసే పని వచ్చి డ్రాగన్ అండి. మొత్తం ఏలబడిపోయినాయి కింద, ఎక్కువ సైడ్ స్టెమ్స్ వచ్చేసాయి. మనకు గుచ్చిపోతున్న ఇరుకులో వెళ్తూ పెడుతున్నప్పుడు మా హస్బెండ్ వచ్చాక దాన్ని పైన కట్టిస్తాను ఈరోజే. ఈలోగా చింత చెట్టు ఉంది, చింత చిగురు కావాలి. ముదురుదంతా మొత్తం తీసి దాన్ని బోడిగుండు చేసి పక్కన పడేసాను. నెక్స్ట్ వీక్లో మనకి చింత చిగురు వస్తుంది. చూసారా, ఈలోగా ఈ డ్రాగన్ కూడా కట్టించేసానండి పైకి. సైడ్ కొమ్మలన్నీ తీసి పక్కన పెట్టాను, అవి కూడా వేరే దిక్కున వేస్తే బాగుంటుంది. ఈ సైడ్ ఉండడం వల్ల అక్కడే గుబురు వచ్చేస్తుంది, మనకి అడ్డుగా ఉంటున్నాయి. ఆ సైడ్ ఇవన్నీ తీస్తే పైకి అయిన తర్వాత మనకి
నెక్స్ట్ ఇయర్ ఇవి కూడా వేస్తే క్రాప్ బాగా వస్తుంది. ఇదిగోండి దోసకాయలు ఒక 4 మందార మొగ్గలు పట్టుకొని కిందకి వెళ్ళిపోతాను. ఈరోజు ఇంక చీకటి పడిపోతుంది కాబట్టి ఇదే నా వీడియో అనమాట. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి.